ఫస్ట్ మాస్ మహారాజా గారితో అసోసియేట్ అయ్యారు, తర్వాత మాస్ కా దాస్తో అసోసియేట్ అయ్యారు. ఎందుకు మాస్ సినిమాలు బాగా ఇష్టమా మీకు ఏమన్నా? మాస్ సినిమాలే డబ్బులు కురిపిస్తాయి కదా. మీరు ఇప్పుడు సార్ బాగా లాభాల్లో ఉన్నారా, పర్లేదు, మీరు పెట్టిన డబ్బులు వచ్చినాయా, ఏమన్నా కొంచెం తక్కువే వచ్చినాయా? ఓవరాల్గా అన్నీ చూసుకుంటే డిస్కో రాజా విషయానికి వస్తున్నాను సార్. అన్ని రెగ్యులర్ ఫార్మాట్ కాదు, అది చాలా కొంచెం క్రియేటివ్గా ఉంటుంది. మేబీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు, ఏదో ఒక పాయింట్. మీరేమనుకుంటున్నారు అసలు ఆ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి? అది యాక్చువల్గా డిసప్పాయింట్మెంట్ నాకు కూడా. ఎందుకంటే నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా బట్ నాకు తెలిసి ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే, సో ప్రీ ప్రొడక్షన్ ఎండ్ అయ్యేసరికి మీకు ఒక అంచనా వచ్చేస్తుంది కాబట్టి ప్రోడక్ట్ మీద, అది ష్యూర్ షాటా లేదంటే కొంచెం డౌటా అనేది ఎలా డిసైడ్ చేస్తుంది? ఏమైనా ఫ్యాక్టర్స్ చెప్పండి కొన్ని. షూర్ షాటా అనేది మనకి కాన్ఫిడెన్స్ ఏంటంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనం అప్పుడప్పుడు గ్లిమ్స్ మామూలు చూసుకుంటూ ఉంటాం కదా, చూసుకున్నప్పుడు టికెట్ నాకు అంతే డౌట్ వచ్చింది. మాకు సినిమా 50%లోనే డౌట్ వచ్చేసింది, ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని. సో కళ్యాణ్ గారు సినిమా గురించి అందరూ మంచి మళ్ళీ ఆ పదం గుర్తురాగానే 10 years బ్యాక్ నుంచి అనుకుంటున్నది అని చెప్పి, అంటే నేను ఇంకా అగ్రెసివ్గా చేయలేదు ఏది. నేను కళ్యాణ్ గారితో ఒకటే అనుకుని, అది కూడా నాకు కళ్యాణ్ గారే పిలిచి ఇచ్చారు డేట్. ఫస్ట్ ఒక డైరెక్టర్ అనుకున్నాము, ఆ డైరెక్టర్తో 1.5 year ట్రావెల్ అయితే ఆ డైరెక్టర్ కథలు మరి ఆ సినిమా విషయంలో ఎలా బిలీవ్ చేశారు? ఒక కొత్త డైరెక్టర్ కదా. ఆ డైరెక్టర్ ఇంతకుముందు 47 days అని ఒకటి తీశాడు మన ఇతనితో, సచిదేవ్తో. ఇట్స్ వెరీ గుడ్ ఇది అనమాట, అది టాలెంట్ ఉన్న డైరెక్టర్. మెయిన్ ఎస్పెషల్లీ డైరెక్టర్స్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, డైరెక్టర్స్కి క్లారిటీ లేకపోతే తీయలేము. ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ అనుకోండి, సినిమా మీద ప్యాషన్తో సంథింగ్ వాళ్ళ దగ్గర సంపాదించుకున్నది పెట్టడానికి రెడీ అయ్యి వస్తూ ఉంటారు. బట్ మీరు యాక్టివ్గా ఒక కార్పొరేట్ సంస్థలో ఉన్నారు కాబట్టి మీ మైండ్ సెట్ అంతా ఎక్కువ కార్పొరేట్ కల్చర్ మీద ఉంటుంది. మనీ మాట్లాడుతూ ఉంటుంది, నెంబర్స్ మాట్లాడుతూ ఉంటుంది. అంత నెంబర్స్ చూడలేదు. బట్ ఏంటి ఇక్కడ ఏం డ్రైవ్ చేస్తుంది మనం? సినిమాలో ఒకటి ఏంటంటే 100% రిజల్ట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. మనం ఒకటి అనుకుంటాం, ఒకసారి చూసుకున్న తర్వాత బయటకు వదిలేయటమే. వదిలేసిన తర్వాత ఆడియన్స్ రిజల్ట్ ఇస్తారు. ఇచ్చాక ఇంకేం ఫిక్స్ చేయడానికి ఏమి ఉండదు, ఇట్స్ గాన్ అంతే. ఒకసారి మార్కెట్లోకి వచ్చిందంటే. అందుకే మీకు సక్సెస్ రేట్ ఎంత ఉంది మూవీ ఇండస్ట్రీ చూడండి, మీరు చూసుకుంటే 100కి ఎన్ని. ఖమ్మం జిల్లా గురించి వచ్చేస్తే మీరు పోటీ చేస్తారేమో అని చాలామంది అనుకున్నారు. మిమ్మల్ని పోటీ చేయమని కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పంపించారని విన్నాం. ఎందుకు సార్ మేజర్ రీజన్ ఏంటి పోటీ చేయకపోవడానికి? ఇప్పుడు నేను చూసుకున్న సమీకరణాలు వర్కౌట్ అవ్వదని నాకు అర్థమైపోయింది. సో కరెక్ట్ టైం ఉండుంటే, ఇప్పుడు ఇలాంటి టైం ఉందనుకోండి, చేస్తే పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. అందరూ చూసే విధానం వేరుంటుంది, మీరు చూసే విధానం ఉంటుంది పాలిటిక్స్లో కూడా మీకు. ఎందుకంటే మీకు ఒక అంచనా ఉంటుంది డబ్బుల గురించి, వీటి గురించి. 0 budget పాలిటిక్స్ అని ఆయన అప్పుడు అన్నారు. అది నిజంగా వర్కౌట్ అయ్యేది అంటారా? కంప్లీట్ వర్కౌట్ అవుద్ది అంటారా? ఒకవేళ చేస్తే వర్కౌట్ అవ్వదు. తర్వాత బేసికల్లీ బాగా మనకు అసోసియేట్ అయిన వాళ్ళకి ఈ నామినేటెడ్ పదవులు లాంటివి ఇవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయి. మరి మీ దాకా ఎలాంటి పదవి ఏది రాలేదు సార్? నన్ను అడిగారు యాక్చువల్గా, బట్ అప్పుడు ఏదో నాకు డిజిటల్ సంథింగ్ ఏదో చెప్పారు, బట్ అవి నేను న్యాయం చేయలేదు సార్. వన్ 2 years ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి, నేను అన్నీ సెట్ చేసుకొని నాకు ఆటో మోడ్లోకి వెళ్ళిన తర్వాత లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ ఇండస్ట్రీలో బాగా బ్లాక్ బస్టర్లు కొట్టి బాగా డబ్బులు గడించిన, డబ్బులు కాసుల వర్షం కురిపించిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. బట్ నాకు తెలిసినంతవరకు ఈయన పెద్ద పెద్ద కాసుల వర్షం కురిపించకపోయినా ఈయన ప్యాషన్ మాత్రం, ఈయన ప్రేమ మాత్రం సినిమాలు తీస్తూనే ఉండాలని ప్రోత్సహిస్తున్నట్టుంది. ఈయన ఎప్పుడూ సినిమాల్లోనే ఉంటూ ఉన్నారనమాట. సో ఒక పక్క పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది, పాలిటిక్స్లో బాగా యాక్టివ్గా ఉంటున్నారు. దాంతోపాటు ఆయనకు ఒక కార్పొరేట్ సంస్థలే ఉన్నాయి. సో ఇన్ని పనులు ఒకే మనిషి ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు, ఈయన ఏమైనా సూపర్ హీరో అనే డౌట్ కూడా ఉంటుంది అనమాట. రామ్ తాల్లూరి గారు మనతో పాటు ఉన్నారు, ప్రొడ్యూసర్. మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. సో ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమో మీ కార్పొరేట్ సంస్థల్లో మీరు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు, మరో పక్క ఏమో ప్రొడ్యూసర్గా యాక్టివ్గా ఉంటున్నారు, ఇంకో పక్క పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఏంటి ఇన్ని వాటిలో ఎలా ఒక మనిషి ఇన్ని వాటిలో ఎలా ఉండగలడు అసలు? మనమే అలా అనుకుంటే రతన్ టాటా వాళ్ళు ఏమనుకోవాలి.
బేసికలీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనిలో మీకు ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటి అసలు ఈ మూడిట్లో? నాకు ఏదైనా పని అంటే ఇష్టం అండి, ఎనీథింగ్ వర్క్, ఐ లవ్ వర్కింగ్. బట్ సినిమాలు అంటే ఇష్టము, ప్యాషన్ కాబట్టి సినిమాలు తీస్తున్నా. బట్ ఐ స్పెండ్ మై టైం మ్యాక్సిమం టైం ఐటీ కంపెనీస్లోనే ఉంటుంది. పాలిటిక్స్ అనేది కళ్యాణ్ గారితో అసోసియేట్ అయిన తర్వాత సో ఐ సపోర్ట్ ఇన్ దానివల్ల చేసింది. ఫర్ ఏ గుడ్ కాజ్. యా, ఓకే. సో బేసికల్లీ ఇక్కడికి వస్తున్నాను, ఒకసారి ఈయన దగ్గరికి వస్తున్నాను. ఫస్ట్ మాస్ మహారాజా గారితో అసోసియేట్ అయ్యారు, తర్వాత మాస్ కా దాస్తో అసోసియేట్ అయ్యారు. ఎందుకు మాస్ సినిమాలు బాగా ఇష్టమా మీకు ఏమన్నా? అలానే లేదు, అది వచ్చింది అంతే అలా. మాస్ కా దాస్ ఇది కూడా మాస్ సినిమానే. అదే ఏంటి ఏమన్నా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అని, బికాజ్ వరుణ్ గారు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చాలా చేశారు. కరెక్ట్గా మాస్ సినిమా వచ్చేసరికి మీ బ్యానర్ పడింది కరెక్ట్గా. మా సినిమాలో డబ్బులు కురిపిస్తాయి కదా, అంతేనా? ప్రొడ్యూసర్ కరెక్ట్గా ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. డెఫినేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ డబ్బులు కరవడం. యా, సో బేసికల్లీ ఇది ఫ్యాక్ట్. నాకు తెలిసినంత వరకు మీరు ఇప్పుడు సార్ బాగా లాభాల్లో ఉన్నారా, పర్లేదు, మీరు పెట్టిన డబ్బులు వచ్చినాయా, ఏమన్నా కొంచెం తక్కువే వచ్చినాయా? ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్. అన్ని సినిమాలు ఓవరాల్గా అన్నీ చూసుకుంటే ప్లస్ లేదు మైనస్ లేదు. ఓకే, కొన్నిట్లో పోయినాయి, కొన్నిట్లో వచ్చినాయి. బట్ రిస్క్ చేసినట్లే కదా రిస్క్ చేసినట్టు. యాక్చువల్లీ పెద్ద ప్రాజెక్టులు అనుకున్నవి మీకు సహకరించలేదు. అవును, ఓపెన్గా మాట్లాడుకుంటే. అవును, కరెక్ట్. బట్ స్టిల్ మీరు అప్పుడు నేల టికెట్ టైంలో ఆయన ఒప్పుకుంటూ ఇంకో 4 సినిమాలు చేద్దామని అన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఒకటి చేశారు. ఇంకేమన్నా తర్వాత ఏమన్నా అసోసియేట్ అవుతున్నారా సార్? తర్వాత ఏమన్నా ఆగిపోయినాయి స్క్రిప్ట్ డెవలప్మెంట్? అంటే అట్లా అనుకోలేదు. తర్వాత ఏంటంటే మంచి చేయాలి, చేస్తే మళ్ళీ మనం హ్యాట్రిక్ ఫ్లాప్లు వద్దు అన్నట్టుగా మేము చూసాము. తర్వాత మధ్యలో ఒకసారి ఒక కథ అనుకున్నాము, కలిసాము. ఆ కథ కూడా మళ్ళీ బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి ఆ కథ కూడా బ్యాక్అవుట్ అయ్యాము. మంచి కథ మంచి చేస్తే డెఫినెట్ చేస్తాం. సో డిస్కో రాజా విషయానికి వస్తున్నాను సార్. అది ఒక ఐ మీన్ ఏంటంటే కొంచెం అన్ని రెగ్యులర్ ఫార్మాట్ కాదు, అది చాలా కొంచెం క్రియేటివ్గా ఉంటుంది. మేబీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు, ఏదో ఒక పాయింట్. మీరేమనుకుంటున్నారు అసలు ఆ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి? ఫెయిల్యూర్ మీన్స్ అదే కనెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? అది యాక్చువల్గా డిసప్పాయింట్మెంట్ నాకు కానీ హీరో గారు కానీ. ఎందుకంటే అందరం నమ్మి ఇష్టపడి చేసిన సినిమా అది. ఎందుకంటే నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకి ట్వీట్లు వేస్తూ ఉంటారు కదా, నేను చూస్తూ ఉంటే ఫస్ట్ 15 minutes ట్వీట్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఆ ఐస్లాండ్ సీన్స్ అన్నీ ఫస్ట్ 15 minutes ఈజ్ లైక్ హాలీవుడ్ ఫిల్మ్ అని రాయటం అంతా. బట్ నాకు తెలిసి ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే సునీల్ గారు విలన్గా చేయటం మిస్ఫైర్ అయిందని మాకు తర్వాత క్లారిటీ. అంటే ఆడియన్స్తో మాట్లాడుతుంటే కానీ తర్వాత కానీ అది సునీల్ గారు కాకుండా వేరే, అంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోయాడు ఆడియన్. ఆయన ఫస్ట్ టైం కదా. మీరు వేసిన బేజం ఇప్పుడు ఆయన విలన్ అవుతున్నారు, యాంటాగనిస్ట్ అయిపోయారు. ఆయనకు వర్కౌట్ అయింది. బట్ వికటక విషయానికి వస్తే అది కంప్లీట్గా సిరీస్, బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. మీన్స్ ఒక పీరియాడికల్ టైంని మీరు ఒక వరల్డ్ని రీక్రియేట్ చేశారు. చార్మినార్, ఆ టైంలో చార్మినార్ ఎలా ఉంటుంది, ఆ రోడ్స్ ఎలా ఉంటాయి, రియల్లీ ఓకే ఇలా ఉండేదా ఒకవేళ హైదరాబాద్ అని ఈ జనరేషన్ వాళ్ళు అనుకునేలాగా. సో బేసికల్లీ హీరో విషయానికి వస్తే మాత్రం ఐ మీన్ బాగా బజ్లో ఉన్న హీరో కాదు, బట్ మంచి యాక్టర్, ఒక మంచి నటుడు. సో మీరు ఎలా ఆలోచిస్తారు ఒక సిరీస్ విషయానికి వస్తే ఎలా ఆలోచిస్తారు? బికాజ్ హైప్ ఒకే రోజు రావాలి, ఫస్ట్ డే కాసులు కురిపించేది కాదు. సిరీస్ అనేది లాంగ్ రన్లో ఉంటుంది. సో మీరు ఎలా ఆలోచించి తీసుకుంటారు ఒక యాక్టర్ని సిరీస్లో? సిరీస్కి వచ్చేసరికి మీరు అన్నట్టు కరెక్టే, మనకి బజ్ ఉన్న హీరో అవసరం లేదు. ఆ కథకి న్యాయం చేయగలిగిన హీరో అయితే చాలు. ఎందుకంటే సిరీస్ అనేది ఒకే రోజు ఒక 50 లక్షల మంది చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒకళ్ళు చెప్పుకొని ఎప్పుడు దాంట్లో ఉండిపోయే కంటెంట్ కాబట్టి చూస్తూనే ఉంటారు. అది మన ఫ్యామిలీ మ్యాన్ ఇంకా చూస్తూనే ఉంటాం, అలా చూసేదాన్ని. కాబట్టి మాకు నరేష్ అగస్త్య మేము 2-3 అనుకున్నాము. యాక్చువల్గా అది మేము ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అనుకున్న తర్వాత జీ వాళ్ళు లేదు ఫీచర్ ఫిల్మ్ వద్దు సిరీస్ చేద్దామని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల సిరీస్గా వచ్చాం. తర్వాత 2-3 మెయిన్ స్ట్రీమ్ హీరోస్తో మాట్లాడాం. మెయిన్ స్ట్రీమ్ హీరోస్ ఏమన్నారంటే ఫిల్మ్ అయితే చేస్తాము, సిరీస్ అయితే చేయమన్నారు. అప్పుడు నరేష్ అగస్త్య దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలాగ సోలోగా ఒక ఓటీటీకి ఇస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ సిరీస్ కానీ ఏదైనా ఏం చేస్తారు సార్? మీరు మొత్తం ఇచ్చేస్తారా, లేదంటే మీ షేర్స్ ఉంచుకుని ఇలా 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 పంచుకుందాం అనే ఆలోచనలో? అలా ఉండదు, వాళ్ళు వచ్చి మొత్తం కంప్లీట్ రైట్స్ ఇచ్చేయాలి. అంతేనా సార్? అంతే. అంటే కాదు, దాని ఐపీ మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ సిరీస్ 2 చేసినప్పుడు మనం చేస్తాం. ఓకే, అప్పుడు మన చేతిలో ఉంటుంది. యా, డన్. ఓకే, సో ఈ విషయానికి వద్దాం. ఏంటి అంటే ఎలా ఈ అసోసియేషన్ ఎలా కుదిరింది? మీరు మీ బ్యానర్ ఇందులో జాయిన్ అవ్వడానికి ఎలా? యాక్చువల్గా ఈ కథ నాకు ముందే తెలుసు, ఒక 2 years బ్యాకే కథ తెలుసు. అప్పుడు దాని పేరు మట్కా కాదన్నమాట, వేరే నేమ్ ఉండేది. ఇది బ్రాకెట్ అని ఉండేది. బ్రాకెట్ అని చెప్పాడు నాకు. తర్వాత ఆయన ఆ కథ వేరే ప్రొడ్యూసర్కి చేయాల్సి ఉండి నేను చేసుకొని వస్తాను, వచ్చాక మీకు చేస్తాను, నాకు అతనికి ఉంది అన్నమాట కమిట్మెంట్ అని అన్నాడు అన్నమాట. సరే చేసుకురమ్మంటే ఆయన బ్రాకెట్ అక్కడ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళాడు. వైరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ థింక్ వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాంట్లో సీఎం గారు వెళ్ళిపోయారు. ఇంకా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వెళ్ళిపోయినప్పుడు కరుణ్ కుమార్ వచ్చి మమ్మల్ని
అడిగాడు అనమాట, సార్ మీరు వచ్చి జాయిన్ అవుతారా, మీకు ఆల్రెడీ కథ తెలుసు కదా, ఐడియా ఉంది కదా, ఇట్లా అలాగే ఇది అనుకుంటున్నాం హీరో వరుణ్ గారు అన్నప్పుడు ఓకే రెడీ అని చెప్పి మీకు జాయిన్ అయ్యాను. సో మ్యాక్సిమం ఈ రెండు పీరియాడికలే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ప్రజెంట్ స్టోరీ. స్టోరీ. సో ఇప్పుడు ఈ రెండింటికి మీకున్న టాస్క్ ఏంటంటే బజ్ క్రియేట్ చేయడం అవును. ఆడియన్స్లో. ఏంటి సార్ ఇప్పుడు ఎస్కేఎన్ గారు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, ఆయన చిన్న ప్రొడ్యూసరే మొన్నటి వరకు. బేబీ సినిమా తర్వాత కొంచెం హైప్ ఎక్కువ పెరిగిపోయింది ఆయనకి. ఆయన ప్రొడ్యూసర్గా అంటే ప్రమోట్ ఎలా చేయాలో ఒక సినిమా అనేది ఒక ఏదో ఆయన ఫార్ములాగా చూపిస్తున్నారు బయట అందరూ. సో మీ ప్రమోషన్ స్టైల్ ఎలా ఉండబోతుంది, అంటే బజ్ క్రియేట్ చేయడంలో ఏం టెక్నిక్స్ వాడుతున్నారు? బజ్ అనేది కంటెంటే క్రియేట్ చేస్తుంది. యాక్చువల్గా ట్రైలర్ కానీ మనం రిలీజ్ చేసే గ్లిమ్సే బజ్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇక హీరో వాళ్ళు చూసుకోవటం, మనం కొత్త వేసి ఇప్పుడు మెకానిక్ రాకీలో విశ్వ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బజ్ ఆయన క్రియేట్ చేసుకుంటాడు. ఆయన ఇందాకే మాట్లాడుతున్నాడు, కొత్త కొత్త ఐడియాస్ అన్ని తీసుకొని అవన్నీ చేద్దాం సార్ అని. సరే ఓకే డన్ అని చెప్పాను. మట్కాకి వెరీ హ్యాపీ ద బజ్ వాట్ వీ గాట్ ఫ్రమ్ ద ట్రైలర్. సో ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ మట్కా. సో అది సో ఆయనది ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా, నన్ను ఎవడో లేపక్కర్లేనని నేనే లేపుకుంటాను. మన దాంట్లో కూడా ఏమన్నా ఇప్పుడు లేస్తుంది అంటారా ఈ ప్రమోషన్స్లో? ఒక అలాంటి బాగా వైరల్ అయ్యే డైలాగ్ ఏమన్నా వస్తుంది అంటారా నోట్ల నుంచి? ఆయనకు వచ్చేస్తే మనం చెప్పక్కర్లేకుండా వస్తుంది అంటారా? ఓకే. సో బేసికల్లీ ఇలా స్క్రిప్ట్ ఒకటి మీ దగ్గరికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ డెవలప్మెంట్ స్టేజ్ ఒకటి ఉంటుంది సార్, కూర్చుని సిట్టింగ్స్ అయ్యి ఉంటాయి. మీరు యాక్టివ్గా కూర్చుంటారా ప్రతి సిట్టింగ్స్లోని? ఇది మెకానిక్ రాకి మేము 1.5 year కూర్చున్నాం. ఓకే. 1.5 year డెవలప్మెంట్. ఎప్పుడో యాక్చువల్లీ 3 years బ్యాక్, 2.5 years బ్యాక్ వచ్చింది కథ. 1.5 year ఓన్లీ దీని మీద కూర్చొని ప్రీ ప్రొడక్షన్ మీద రవి గారు, బిఎస్ రవి గారు కొన్నులు కూర్చున్నారు. తర్వాత శివ గారు హెల్ప్ తీసుకున్నాం. అతను డైరెక్టర్, కొత్త డైరెక్టర్ కదా. శివ గారు నా ఫ్రెండ్ అన్నమాట. అతను పంపించి అతను కొన్ని ఇన్పుట్స్ తీసుకొని అలా చేసుకొని 1.5 year మళ్ళీ హీరో కథ ఓకే చేశాక హీరో ఇన్పుట్స్ తీసుకొని మార్చుకొని ఫైనల్గా 1.5 year స్ట్రాంగ్ చేసుకున్న తర్వాతే వెళ్ళాము సెట్స్కి వెళ్ళాం. సో యాక్చువల్లీ ఈయన కూడా ఒక డైరెక్టర్ కాబట్టి, ఒక డైరెక్టర్ కాబట్టి ఇన్పుట్స్ కూడా బాగుంటాయి. సో క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు మీకు కూడా ఒక థాట్ ఉంటుంది, ప్రొడ్యూసర్ మీరు కాబట్టి. బేసిక్గా అనే మాట ఏంటి, ఎవరికైనా డైరెక్టర్ అయినా పెద్ద స్టార్ అయినా ఎవరైనా వాళ్ళు బిల్డ్ అవ్వాలంటే ముందు దేవుడు ఎవరైనా ఫీల్ అవుతారంటే ప్రొడ్యూసర్. వీళ్ళు డబ్బులు పెట్టడం వల్లే ఒక స్టార్ డెవలప్ అవుతున్నాడు, ఒక స్టార్ డైరెక్టర్ డెవలప్ అవుతున్నాడు. సో మీ ఇన్పుట్స్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటాయి. మీకు కూడా ఒక థాట్ ఉంటుంది, ఒక క్రియేటివ్ ప్రాసెస్ ఉంటుంది. బేసిక్ ఆడియన్లో మీరు ఆలోచిస్తారు, వాళ్ళు ఇంకా క్రియేటివ్ డైరెక్టర్ లాగా, క్రియేటివ్ హీరో లాగా అలా ఆలోచిస్తారు, కానీ మీరు బేసిక్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. సో మీ ఇన్పుట్స్ కూడా ఉంటాయి. సో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎప్పుడు రావా ఇలా మధ్యలో డిస్కషన్స్? అంటే నేను ఎంతవరకు నా ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైనా సరే ఒకసారి సెట్స్ పైకి వెళ్ళాక ఉండదు, ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్లోనే మేము కూర్చున్నాం చాలాసార్లు. ఐ థింక్ ఒక 15-20 times స్టోరీ సిట్టింగ్స్ మీద కూర్చున్నాం. మేము కూర్చున్నాం, అప్పుడే మాట్లాడుకునే వాళ్ళం, ఇది ఇలా కాదు, ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అనుకునే వాళ్ళం. ఆయన చెప్పేవాడు, కొన్ని మనకి నచ్చినాయి ఆయనకి నచ్చవు, ఆయన నచ్చినాయి మనకి నచ్చవు. అప్పుడు కూర్చొని ఒక మీడియం పాయింట్కి వచ్చేవాళ్ళం, వచ్చి ఇలా చేస్తే బాగుంటుందని. బట్ అవి డిస్కషన్స్లో లైక్ వెళ్ళిపోయాయి, కానీ ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ వరకు వెళ్ళలేదు. ఏదైనా ప్రీ ప్రొడక్షన్లో సెటిల్ అయిపోతాయి. యా. సో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు చూసుకుంటే మీకు ఇష్టమైన ఫేజ్ ఏంటి, మీరు ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి? ప్రీ ప్రొడక్షన్ బికాస్ కథ ఫైనలైజ్ అయిపోతుంది. నాకు ఎప్పుడైనా బాండ్ స్క్రిప్ట్ ఉంటే ఐఎమ్ హ్యాపీ. యా, మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నాకు క్లారిటీ వస్తుంది, నాకు ఎన్ని రోజు నెంబర్ ఆఫ్ డేస్ ఎంత ఉంటుంది, ఏ రోజు ఏం షూట్ చేస్తున్నారు అని నాకుంటే నాకు ఒక క్లారిటీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో ప్రీ ప్రొడక్షన్ ఎండ్ అయ్యేసరికి మీకు ఒక అంచనా వచ్చేస్తుంది కాబట్టి ప్రోడక్ట్ మీద, అది ష్యూర్ షాటా లేదంటే కొంచెం డౌటా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఏమైనా ఫ్యాక్టర్స్ చెప్పండి కొన్ని, ఎలా డిసైడ్ అవుతారు? షూర్ షాటా అనేది మనకి కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒక్కోసారి ఇప్పుడు సినిమా మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనం అప్పుడప్పుడు గ్లిమ్స్ మామూలు చూసుకుంటూ ఉంటాం కదా. చూసుకున్నప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఇది చెప్పినట్లుగా రావటం లేదు, ఎక్కడో తేడా కొడుతుంది అని. అలా కొట్టినప్పుడు మనకి డౌట్ వచ్చేస్తుంది. నేల్ టికెట్ నాకు అంతే డౌట్ వచ్చింది. మాకు సినిమా 50%లోనే డౌట్ వచ్చేసింది, ఈ సినిమా వర్కౌట్ అవ్వదు అని. సో డిస్కో రాజా అలా రాలేదు, ఎందుకంటే డిస్కో రాజా నేను చూడలేదు, అంటే స్క్రీన్ పైన చూడలేదు, కథ తెలుసు నాకు. బట్ తర్వాత ఒక 2 factors వర్కౌట్ అవ్వలేదని సినిమా రిలీజ్ అయ్యాక మాకు అర్థమైపోయింది. బట్ 90% తీస్తున్నప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మనం 100% చెప్పలేము, బట్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మెకానిక్ అయితే చూసుకున్నాక వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఒక సెకండ్ హాఫ్ అంతా కొత్తగా ఉంటుంది, న్యూ జనరేషన్స్కి నచ్చే విధంగా ఉంటుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో మీ గట్ ఫీలింగ్ నమ్ముకుంటే, ఐ మీన్ మీరు ఇప్పటిదాకా చూసిన మీకు ఒక ప్రోడక్ట్ ముందే ఆలోచన ఉంటుంది, దాని తర్వాత రిజల్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీ గట్ ఫీలింగ్కి ఎంతవరకు న్యాయం జరిగింది, అంటే మీరు ఆలోచించిన విధానంలో ఎంతవరకు కరెక్ట్ అయింది, మ్యాచ్ అయింది? మీ రిజల్ట్ ముందే ఆలోచిస్తారు కదా, గెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎంతవరకు మ్యాచ్ అయింది? ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కలిపి. అన్ని సినిమాల్లో నాకు ఆల్మోస్ట్ 70% వరకు నేను అనుకుంది జరిగింది. 70% వరకు ఏమనుకున్నా అది జరిగింది.
సో కళ్యాణ్ గారు సినిమా గురించి అందరూ మంచి మళ్ళీ ఆ పదం గుర్తురాగానే 10 years బ్యాక్ నుంచి అనుకుంటున్నది అని చెప్పి సో సడన్గా అది ప్రజెంట్ అయితే ఇంకా దాని గురించి ఏం రిజల్ట్ అయితే మీరు చెప్పలేదు, మీ చేతుల్లో కూడా లేదని చెప్పారు మీరు. బట్ ఇంకేమన్నా అలా ఒక స్టార్ హీరో కావచ్చు, ఒక బజ్ ఉన్న హీరో కావచ్చు, ఏదైనా మంచి స్క్రిప్ట్ అనుకుని టాక్స్లో ఆగిపోయింది కానీ వెనక్కి వెళ్ళిపోయింది కానీ ఏమన్నా ఉందా? లేదు, ఏం లేదు. అంటే నేను ఇంకా అగ్రెసివ్గా చేయలేదు ఏది. నేను కళ్యాణ్ గారితో ఒకటే అనుకొని, అది కూడా నాకు కళ్యాణ్ గారే పిలిచి ఇచ్చారు డేట్. నువ్వు నాతో లైక్ అసోసియేట్ ఉన్నావు, నేను నీకు ఏం చేయలేను, సినిమా చేసుకో నాతో అన్నాడు. అన్నప్పుడు నేను ఫస్ట్ ఒక డైరెక్టర్ అనుకున్నాము. ఆ డైరెక్టర్తో 1.5 year ట్రావెల్ అయితే ఆ డైరెక్టర్ కథలు బయటికి రావట్లేదు ఆయన దగ్గర నుంచి. రానప్పుడు సురేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళు ఫస్ట్ సిట్టింగ్లోనే కథ చెప్పి ఓకే చేసేసుకున్నారు. బట్ ఆయన ఏజెంట్కి వెళ్ళటం వల్ల డిలే వచ్చేసింది. లేకపోతే ఎప్పుడో ఈ పాట సినిమా కూడా రిలీజ్ అయిపోయింది. ఏజెంట్ అనేది 6 monthsలో ఫినిష్ అవ్వాల్సింది 3 years పట్టింది. అక్కడ మొత్తం ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది. అంటే నేను ఏ హీరోకి చెప్పి ఆగిపోయింది ఎక్కడ లేదు. ఓకే. సో కాకపోతే అంటే జనరల్గా రెగ్యులర్గా ప్రొడ్యూసర్ నుంచి హీరోకి వెళ్ళడం చూస్తూ ఉంటాం సార్. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ని పట్టుకుని ప్రొడ్యూసర్తో పిచ్ చేయడం, హీరోకి పిచ్చింగ్ చేయడం ఆ స్టోరీని, ఇలా జరుగుతూ ఉంటాయి. కళ్యాణ్ గారి గురించి రెగ్యులర్గా వినేది ఇది ఏంటంటే, ఆయన దగ్గరికి స్టోరీ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి అరే ఈ సినిమా నువ్వు చేసుకో, నువ్వు నాతో అసోసియేట్ అవుతున్నావు, నువ్వు చేసుకోని బండ్ల గణేష్ గారిని అనడం, మీరు చేసుకోండి అని, మీరు నాతో ఉన్నారు కదా అని చెప్పి ఇలా ఆయన దగ్గరే వింటూ ఉంటాం రెగ్యులర్గా. మిగిలిన వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ వినలేదు అది. అంటే ఆయన హెల్ప్ చేసిన వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని ఉంటుంది అట్లా. ఇది చాలా పెద్ద హెల్ప్ మిగిలిన హెల్ప్లతో పోలిస్తే ఆయన సినిమా అవడం అనేది. ఓకే. మరి ఆ సినిమా విషయంలో ఎలా బిలీవ్ చేశారు? ఒక కొత్త డైరెక్టర్ కదా, ఏది వికట కవి, ఆ సిరీస్ విషయం కోసం అదొక మరి ఒక పీరియాడికల్ డ్రామా కాబట్టి ఒక వరల్డ్ని బిల్డ్ చేయాలి మళ్ళీ పాస్ట్లోకి. అది నాకు తెలిసి 20th centuryలో మొత్తం మన ఇండిపెండెన్స్ 1940s 50s ఈ మధ్యలో. సో ఆ టైంలో ఒక వరల్డ్ని బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. అది నమ్మశక్యంగా చూపించకపోతే ట్రోల్ అవుతారు తర్వాత. అంత ఇంప్రెసివ్గా కూడా అనిపించదు. చాలా బాగుంది అవుట్పుట్. నేను ఎందుకంటే మీరు 3 episodes పంపించారు, చూసానండి. సో ఎలా బిలీవ్ చేశారు ఒక డైరెక్టర్ని, కొత్త డైరెక్టర్ని? ఆ డైరెక్టర్ ఇంతకుముందు 47 days అని ఒకటి తీసాడు మన ఇతనితో, సచిదేవ్తో. చూసాను, జీలో ఉంటుంది అది, చాలా బాగా తీసాడు. అతను పూరి జగన్నాథ్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాడు అనమాట. ఇట్స్ వెరీ గుడ్ ఇది అనమాట. అది టాలెంట్ ఉన్న డైరెక్టర్. బట్ మంచి సినిమా ఇంకా పడలేదు అతను. కానీ వాడు వర్క్ విషయంలో కానీ దేనిలో కానీ అసలు మెయిన్ ఎస్పెషల్లీ డైరెక్టర్స్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, డైరెక్టర్స్కి క్లారిటీ లేకపోతే తీయలేము. ఎందుకంటే వాళ్ళు మనకి ఫిక్స్డ్ బడ్జెట్ ఇస్తారు, ఆ బడ్జెట్ లోపలే ఫినిష్ చేయాలి. ఎక్కువైతే వాళ్ళు పెట్టుకోరు, మనం పెట్టుకోవాలి, అది మనకి లాస్. అది ఇంకా అక్కడ నో నెగోషియేషన్స్. సో చెప్పిన టైంలో చెప్పిన విధంగా తీయగలిగేంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ అయితేనే ఓటీటీ కరెక్ట్ పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. అసలు ఆ అబ్బాయి ప్రదీప్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ దట్. అనుకున్న దాన్ని క్రూ కానీ ఏది కానీ ఎంత క్లారిటీగా ఉంటాడంటే అసలు పేపర్ మీద రాసేసుకుంటాడు, పేపర్ మీద రాసుకుంది 100% స్క్రీన్ మీద వచ్చేస్తుంది. చాలా బాగా చేశాడు. ఓకే. సో ఫీచర్ ఉంది ఆయనకి. ఓకే. సో జనరల్లీ వేరే ప్రొడ్యూసర్స్ అనుకోండి సినిమా మీద ప్యాషన్తో సంథింగ్ వాళ్ళ దగ్గర సంపాదించుకున్నది పెట్టడానికి రెడీ అయ్యి వస్తూ ఉంటారు. బట్ మీరు యాక్టివ్గా ఒక కార్పొరేట్ సంస్థలో ఉన్నారు కాబట్టి మీ మైండ్ సెట్ అంతా ఎక్కువ కార్పొరేట్ కల్చర్ మీద ఉంటుంది. డబ్బులు మనీ మాట్లాడుతూ ఉంటుంది, నెంబర్స్ మాట్లాడుతూ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు అంత నెంబర్స్ చూడలేదు. మీరు కార్పొరేట్ దానిలో ఎన్నో సక్సెస్ఫుల్ చూసుంటారు, నెంబర్స్ అలా ఇంక్రీజ్ అవ్వడం చూసుంటారు, గ్రాఫ్ స్టాక్స్ లాగా. మరి ఇక్కడికి వచ్చేసరికి అంత గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. బట్ ఏంటి ఇక్కడ ఏం డ్రైవ్ చేస్తుంది మనం? అంటే ఇక్కడ సినిమాలో ఒకటి ఏంటంటే 100% రిజల్ట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. మనం ఒకటి అనుకుంటాం, బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఐటీలో అనుకోండి, మనకి ఎవ్రీ ఫేజ్లో ఏం జరుగుతుంది ఏంటి మన కంట్రోల్లో ఉంటుంది. మనం దాన్ని ఇది క్యూఏ ఉంటుంది, క్యూఏ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా బయటకు వస్తుందా లేదా, ప్రోడక్ట్ చెప్పిన విధంగా వస్తుందా లేదా అనుకుంటాం. ఆ ప్రోడక్ట్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చేంజెస్ ఉంటే మళ్ళీ చేసుకుంటాం. ఇక్కడ ఆ ఛాన్స్ ఉండదు మనకి. ఒకసారి చూసుకున్న తర్వాత బయటకు వదిలేసిన తర్వాత ఆడియన్స్ రిజల్ట్ ఇచ్చాక ఇంకేం ఫిక్స్ చేయడానికి ఏమి ఉండదు. ఇట్స్ గాన్ అంతే ఒకసారి మార్కెట్లోకి వచ్చిందంటే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయగలిగినా అది ఎంతవరకు మన ఇమాజినేషన్స్లో చేసుకోవడమే కానీ ప్రాక్టికల్గా మనం చేయలేము అది. సో కాబట్టి ఒకసారి రిజల్ట్ అనేది తేడా కొడుతూనే ఉంటుంది. అందుకే మీకు సక్సెస్ రేట్ ఎంత ఉంది మూవీ ఇండస్ట్రీ చూడండి. మీరు చూసుకుంటే 100కి ఎన్ని, ఓన్లీ 5% ఇస్ ద మ్యాక్స్ సక్సెస్ రేట్. ఎన్ని సినిమాలు వస్తాయి, ఎన్ని రిలీజ్ అవుతుంది, దాంట్లో ఎన్ని హిట్స్ అవుతున్నాయి. హిట్స్ అనేది ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు. అది కంట్రోల్ మన చేతిలో ఉండదు. బట్ మన ఎఫర్ట్స్లో లోపం లేకుండా మనం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో కమర్షియల్ ఫార్మేట్ కాకుండా ఎవరొకరు మీ దగ్గరికి వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పారు. సో బడ్జెట్ బాగానే అవుతుంది, ఒక కమర్షియల్ సినిమా తీసే బడ్జెట్ ఉంది, బట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. కనెక్ట్ అయితే బాగా కనెక్ట్ అవ్వచ్చు, మీకు బాగా నచ్చింది. సో ఏంటి ముందుకెళ్తారా, లేదు మీలో ఉన్న ప్రొడ్యూసర్ వద్దు ఇలాంటివి వద్దు అని ఆపుతాడా? జనరల్లీ అలాంటిది వస్తుంది
అంటే రిస్క్ చూస్తాను నేను ఫస్ట్, ఎంత రిస్క్ ఉందనేది. ఇప్పుడు 100% రిస్క్ ఉందనుకోండి, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఈజ్ ఎ బిజినెస్. ఎవరు డబ్బులు పోగొట్టుకోవడానికి రారు కదా. సినిమా ఇష్టం ఉండొచ్చు, ప్యాషన్ ఉండొచ్చు, బట్ ప్యాషన్తో డబ్బులు పోగొట్టుకోకూడదు. దట్ ఈస్ కాల్డ్ గ్యాంబ్లింగ్ అన్నట్టు. సో అలా చేయను నేను. ఆ రిస్క్ చూస్తాను. నాకు ఓకే రీజనబుల్ రిస్క్ ఉంటే ఐ విల్ డూ ఇట్. ద రిస్క్ ఈజ్ నాట్ రీజనబుల్, దెన్ ఐ వోంట్ డూ ఇట్. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అందరూ అడిగారు, మిమ్మల్ని మేము ప్రెజర్ చేయము, బట్ ఒకటే అడుగుతున్నాను, అంటే మీరు ష్యూర్గా ఏంటి అని మాకేం చెప్పదు, కానీ మీ గట్ ఫీలింగ్ చెప్పండి. అది పాసిబిలిటీ ఉందంటారా, దగ్గరలోనే ఉందంటారా, ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు, ఒకవేళ అయితే మీ ఒపీనియన్ చెప్పండి. అంటే చెప్పలేము, ఎందుకంటే ఆయన ఇప్పుడున్న స్కెడ్యూల్లో ఇప్పుడు ఓజీ కంప్లీట్ చేయాలి, అర్హర వీరమల్లు అవి ఆల్మోస్ట్ 60% షూటే ఉన్నాయి. ఇంకా నాదంటే స్టార్ట్ అవ్వలేదు, ఐఎమ్ హ్యాపీ. పాపం వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ పాపం ఇంట్రెస్ట్లు అవుతుంటాయి కదా, అవి ఫినిష్ చేయాలి. మన ఆయన చూస్తుంటే పాపం మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు కష్టపడుతూనే ఉన్నాడు, మీటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ. ఇంకా ఆ టైంలో వచ్చి ఇప్పుడు కొంచెం ఇది లాస్ట్ 1 మంత్ బట్టి అర్హర వీరమల్లు చేస్తున్నారు. అది ఫినిష్ అయ్యి అది బయటకు వచ్చి చెప్పలేము, అంటే కష్టమే, అంత ఈజీ అయితే కాదు. మరి ఏమైనా లాస్ట్ 1 ఇయర్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ అంటే అతని ఫండింగ్ కోసం, ఇప్పుడు అతనికి ఇన్కమ్ సోర్స్ వచ్చి ఇది ఒకటే కదా, మిగతా పొలిటీషియన్స్ లా కాదు అతను. సో దిస్ ఇస్ ద ఓన్లీ వేర్ ఫ్రమ్ హీ గెట్స్ హిస్ మనీ. సో దానికోసం లాస్ట్ 1 ఇయర్ టక్ చేసేస్తానని చేస్తే జరగచ్చు. ఓకే. సో ఖమ్మం జిల్లా గురించి వచ్చేస్తే మీరు పోటీ చేస్తారేమో అని చాలామంది అనుకున్నారు, మిమ్మల్ని పోటీ చేయమని కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పంపించారని విన్నాం. ఎందుకు సార్, మేజర్ రీజన్ ఏంటి పోటీ చేయకపోవడానికి? అంటే అప్పుడు నేను చూసుకున్న సమీకరణాలు వర్కౌట్ అవ్వదని నాకు అర్థమైపోయింది. ఆ టైంలో చేసిన ఏదో ఒక 30,000-40,000 ఓట్స్ బ్యాంక్ వస్తుంది, కానీ విన్ అవ్వటం కష్టం. ప్లస్ మనీ పంపింగ్ చాలా చేయాలి ఆ టైంలో, చేసిన రిజల్ట్ రాదు. సో కరెక్ట్ టైం ఉండుంటే, ఇప్పుడు ఇలాంటి టైం ఉందనుకోండి చేస్తే పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. అది నాకు టూ ఇయర్లీ అనుకున్నాను, నాకున్న వ్యాపారాలకి బిజినెస్లకి టూ ఇయర్లీ నా టైం చాలా పోతుంది. 2 ఇయర్లీ అనుకుని నేను టాప్ అయ్యాను. ఆయన చెప్పాను, ఆయన హీ రెస్పెక్టెడ్ మై ఒపీనియన్, తర్వాత ఫోర్స్ చేయలేదు. సో మీరు అందరూ చూసే విధానం వేరు ఉంటుంది, మీరు చూసే విధానం ఉంటుంది పాలిటిక్స్లో కూడా మీకు, ఎందుకంటే మీకు ఒక అంచనా ఉంటుంది డబ్బుల గురించి, వీటి గురించి. 0 బడ్జెట్ పాలిటిక్స్ అని ఆయన అప్పుడు అన్నారు, అది నిజంగా వర్కౌట్ అయ్యేది అంటారా, కంప్లీట్ వర్కౌట్ అవుద్ది అంటారా ఒకవేళ చేస్తే? వర్కౌట్ అవ్వదు, అవ్వదు, ఇంపాసిబుల్. దాంట్లో చాలా మార్పు రావాలి, మనలోనే మార్పు రావాలి, నాలో రావాలి, మీలో రావాలి, మన ఇంట్లో వాళ్ళలో రావాలి. అది ఇంపాసిబుల్. ఇంకా రోజు రోజుకి అది జనాలు నీకెంత నాకెంత అని టైర్ అవుతున్నారు, కానీ అది ఇంపాసిబుల్ అది. సో ఇప్పుడు ఏపీలో ఆ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత, మంచి గెలుపు తర్వాత, 100% స్ట్రైక్ రేట్ తర్వాత మార్పులు ఏం చూసారు మీరు? అంటే మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి పార్టీలో మార్పులు ఏం చూసారు? ఫ్యూచర్లో ఎలా ఉంటుందని ఒక ప్రిడిక్షన్ ఉంటుంది కదా మీకు కూడా, అది ఎలా ఉంది? అంటే పార్టీని ఇప్పుడు కోర్ స్ట్రెంగ్త్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇంతవరకు పార్టీ దగ్గర మాకు ఎటువంటి ఇక్కడ నుంచి సపోర్ట్ లేదు, డబ్బులు ఫైనాన్స్ సపోర్ట్ లేదు. ఆయన సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మామూలు పర్సన్సే, కానీ ఇంతకుముందు రాజకీయాల్లో 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఏం కాదు. సో కాబట్టి ఇప్పుడు పార్టీని కోరు బలం చేసుకొని, ఇంకా నాయకుల్ని కార్యకర్తలను ఇంకా బలంగా చేసుకొని, నెక్స్ట్ ఎలక్షన్స్లో నాయకుల్ని పోటీ చేసే వాళ్ళని పెంచుకొని, కొంచెం అంటే మంచి పాలిటిక్స్ చేసే ఉన్న వాళ్ళలోనే మంచి పాలిటిక్స్ చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళ నాయకులుగా పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కి 20 కాకుండా 60, 70, 80 పోటీ చేసే విధానికి వెళ్ళాలనేది గట్టిగా ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు విన్ అయిన తర్వాత బేసికల్లీ బాగా మనకు అసోసియేట్ అయిన వాళ్ళకి ఈ నామినేటెడ్ పదవులు లాంటివి ఇవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయి, మరి మీ దాకా ఎలాంటి పదవి ఏది రాలేదు సార్? నన్ను అడిగారు యాక్చువల్గా, బట్ అప్పుడు ఏదో నాకు డిజిటల్ సంథింగ్ ఏదో చెప్పారు, బట్ అవి నేను న్యాయం చేయలేను సార్. అవి నాకున్న బిజీకి నేను అక్కడ వచ్చి విజయవాడలో ఉండలేను. నేను నాకు అంతా హైదరాబాద్లోనే నా డే టు డే లైఫ్ అంతా. ఇది వదిలేసి విజయవాడ వెళ్ళి అక్కడ కూర్చోవాలి, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఏదో తీసుకొని మనం జీబీ వేసుకొని తిరిగితే అది వర్కౌట్ కాకపోతే మంత్కి ఒకసారి వెళ్తే వర్కౌట్. నా వల్ల ఆయనకి బ్యాండ్ ఏం రాకూడదు. నేను ఏం చెప్పానంటే ఒక 1-2 ఇయర్స్ ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి, నేను అన్నీ సెట్ చేసుకొని నాకు ఆటో మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఐ కెన్ స్పెండ్ టైం అనుకున్నప్పుడు దెన్ ఐ విల్ కమ్ ఫార్వర్డ్, దెన్ ఐ విల్ డూ ఫుల్ టైం అని. సో ఇప్పుడు ఇండస్ట్రీలో జనరల్లీ ఒక ప్రొడ్యూసర్కి చాలా మంచి సంబంధాలు ఉండాలి, స్టార్ హీరోస్తో కావచ్చు, స్టార్ ఫ్యామిలీస్తో కావచ్చు, లేదంటే మంచి మంచి డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్తో కావచ్చు. ఉన్నప్పుడు ఒక మంచి సూపర్ సినిమా ఒకటి పడితే చాలు, కెరియర్ అలా మారుతూ ఉంటుంది, ఒక్క నెంబర్స్ అలా మార్చేస్తూ ఉంటాయి. సో మీకు ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి, అంటే ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు? లేదు కంటెంట్ స్పీక్స్ అన్నట్టు ఉంటారా, లేదు రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారా? నేను ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. నేను పార్టీలకి వెళ్ళాను, ఫస్ట్ డ్రింకింగ్ ఇవి నాకు ఏం పార్టీలకి వెళ్ళను. సో ఎక్కువ ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటాను నేను. సో కాబట్టి నాకు అందరూ పరిచయమే, బట్ ఏంటంటే వాళ్ళతో ఎక్కువ పార్టీలు గ్యాదరింగ్స్కి వాటికి వెళ్ళను కాబట్టి నా లిమిట్స్లో నేను ఉంటాను కాబట్టి. బట్ నన్ను గుర్తుపడతారు, నాకున్న రెస్పెక్ట్ నాకు ఉంటుంది. ఎవరైనా సరే రామ్ గారు బాగున్నారా ఈ టైప్లో ఉంటుంది.
బట్ నేనేంటంటే మంచి సబ్జెక్ట్ దొరికి మంచి డైరెక్టర్ ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి స్టోరీ చెప్పామనుకోండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి స్టోరీ నచ్చాలి. స్టోరీ నచ్చితే ఇమీడియట్గా డేట్స్ ఇస్తారు, ఇమీడియట్గా చేస్తాం. ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అట్లా చేసినవే కానీ ఏది ముందు అడ్వాన్స్లు ఇచ్చి వాళ్ళతో కూర్చొని పార్టీలకి వెళ్ళి చేసిన సినిమాలు కాదు. ఇంకోటి ఐఎమ్ నాట్ ఇన్ ఏ హరీ టు మేక్ 100 films in 2-3 years. So I want to go slowly. I will go like this only. అదే మీరు డబ్బుల కోసం వేట కాదు కాబట్టి మీకు డబ్బులు వచ్చే ఉన్నాయి. వేట కాదు కాబట్టి డబ్బులు పోయే వేటే కాబట్టి. లేదు సార్, మారుతుంది సార్. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్లు చెప్పారు కదా, అప్పుడే అర్థమైపోయింది. పార్టీలకు వెళ్ళను తాగను అన్నప్పుడే అర్థమైపోయింది రిలేషన్స్ ఎలా ఉంటాయని. బట్ అలాంటప్పుడే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అసోసియేట్ అవుతూ ఉంటారు. ఐ మీన్ రిలేషన్ ఎలా బిల్డ్ అవుతూ ఉంటారు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. మీరు మంచి మంచి సినిమాలు తీయాలని. సో అనుకున్నాం కదా ఇందాక, ఒక పెద్ద సినిమా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో పవన్ కళ్యాణ్ గారిది కూడా పాసిబుల్ అవ్వాలని చాలా ఒక ఫ్యాన్గా కూడా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్ ఏమన్నా ప్రాజెక్టులు ఏమన్నా అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమన్నా టాక్స్లో ఉన్నాయి, ఏమన్నా చెప్పొచ్చా? శేషు గారితో ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ఆఫ్టర్ దిస్ 2 films స్టార్ట్ అవుతాయి. ఆయన చేసే 2 films తర్వాత. ఇంకోటి ఇది సురేందర్ రెడ్డి గారు ఇంకో 2 weeksలో 2 or 3 weeks ఆఫ్టర్ ఈ హడావుడంతా అయిపోయిన తర్వాత వీళ్ళు అనౌన్స్ విత్ ఏ బిగ్ హీరో. అదొకటి టాక్స్లో నడుస్తుంది. ఆ అంటే ఈ స్టోరీ కాదు, ఇంకా వేరే స్టోరీ అన్నమాట. అది కళ్యాణ్ గారి స్టోరీ పక్కన పెట్టేసి ఇంకో స్టోరీ చేస్తున్నాడు అతను. అదొకటి ఉంటుంది. 2 films. మీ వర్క్ ఫిలాసఫీ ఏముంటుంది సార్? ఫస్ట్ బేసిక్ ఫిలాసఫీ ఒక్కొక్కరితో ఒకటి ఉంటుంది కదా. ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినప్పుడు పని చేయి ఫలితం ఆశించి ఇలాంటివి ఉంటాయి కదా కొంతమందికి. మీ వర్క్ ఫిలాసఫీ అంటే ఏ కొటేషన్ ఫాలో అవుతూ ఉంటారు? అదే కొటేషన్ ఫాలో అవుతుంది. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, నువ్వేం చేస్తావో చెయ్యి. డూ యువర్ వర్క్ విత్ సిన్సియారిటీ అండ్ అదే హార్డ్ వర్కింగ్, అంతే. ఈ 2 things ఫాలో అవ్వాలి. రిజల్ట్ అన్ని నీ చేతిలో ఉండదు. బట్ ఎప్పుడైతే రిజల్ట్ లేట్ అవుతుంది కానీ తప్పనిసరిగా వస్తుంది. నువ్వు అనుకున్న రిజల్ట్ వస్తుంది. బట్ కొంతమందికి ఫాస్ట్గా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. బట్ ఏదో ఒక రోజు అయితే నువ్వు అనుకుంది వస్తుంది. కొంతమందికి ఏంటంటే లక్లో ముందే వచ్చేస్తుంది. కొంతమందికి కొంచెం స్ట్రగుల్. నాకు ఏదైనా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈజీగా రాదు ఫాస్ట్గా ఏదైనా సరే. ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో వర్క్ హార్డ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వస్తుంది. ఓకే, మీకు బేసిక్ ఐడియా మీ పర్సనాలిటీ మీద ఉంది కాబట్టి, మీ లైఫ్ స్టైల్ మీద ఎందుకంటే నాకు ఐ నో దట్. ఓకే ఓకే. సో అందుకే ఏం జరిగినా ఎంత ధైర్యంగా ఎంత కూల్గా ఉంటున్నారు. సో ఇలాంటి రిజల్ట్స్ కొన్ని దెబ్బ కొట్టినా అంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డిస్కోరాజ్ బిజినెస్లో కూడా Day 1 ఒక నైట్లో ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వలేదు. ఐ స్ట్రగుల్డ్ సో మచ్. తర్వాతే నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వచ్చింది. అలానే వన్ డే ప్రతి దాంట్లో ఒక రిజల్ట్ వస్తుంది. సో ఈ కంప్లీట్ ఎంటైర్ జర్నీలో మీరు క్రియేటివ్ పీపుల్తో అసోసియేట్ అవుతున్నారు కాబట్టి ఎంతైనా మీకు కూడా కొంచెం నేను కూడా క్రియేటివ్ సైడ్ వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలి, రైటర్ అవ్వాలి, ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయి సార్? లేదంటే యాక్టర్ అవ్వాలని థాట్స్ ఏం లేవు. బట్ నాకేంటంటే చిన్నప్పుడు నేను నాటకాలు వేసేవాడిని. స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు నేనే రాసుకొని నేనే చాలా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు చేశాను. ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా అని దాన్ని ఎవరిపైన రుద్దను. బట్ ఇంట్రెస్ట్ ఉందంటే ఏదో ఒక రోజు అది అంటుకుంటుంది, పెద్దది అవుతుంది. కానీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది. నేనే కథలు రాసుకునేవాడిని, చేసుకుంటే డైరెక్షన్ నాకు నేనే చేసుకొని నాటకాలు వేయటం చేసేవాడిని. బట్ అది స్కూల్ లైఫ్ తర్వాత ఈ బిజినెస్లో పడిపోయినాయి, అవన్నీ పోయి ఇంట్రావర్ట్ అయిపోయాయి. కంప్లీట్గా ఇంట్రావర్ట్ అయిపోయి నా పని నేను చూసుకోవటం, 6 to మార్నింగ్ 8 to 5 జాబ్, ఈ టేబుల్ అయిపోయింది. ఏమండి సార్ లాస్ట్లో ఫ్యూచర్లో ఏమన్నా అన్ని పేర్లు మీరే వేసుకుంటారేమో? డైరెక్షన్ రామ్ తాల్లూరి ఇన్ అని చెప్పి ఒక టైటిల్ వేసుకుని డైరెక్టెడ్ బై, ప్రొడ్యూస్డ్ బై అని లెజెండ్ లాగా. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Boldama. Please subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిడ్జ్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిజ్ తెలుగు.